చిదంబర రహస్యం అనగా శూన్యం. అవును, శూన్యమే చిదంబర రహస్యం. చిత్ ప్లస్ అంబరం చిదంబరం. చిత్ అనగా జ్ఞానం, అంబరం అనగా ఆకాశం. ఇక్కడ శివుడు ఆకాశలింగంగా కొలువై ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఆకాశము పదార్థరహితమైనది, అందులో గ్రహాలు నక్షత్రాలు ఉన్నాయి కనుక పరమశివుడు శూన్యమైన వాడు. అతన్ని లయకారకుడిగా వేద పురాణాలు శ్లాఘిస్తున్నాయి. చిదంబరుడి దర్శనం దుర్లభమైనది. దర్శించినంతనే మనసులోని కష్టాలన్నీ కూడా మటుమాయం అవుతాయి. సకలం శూన్యమైన ఈ జగత్తులో మనం దేనికోసం తాపత్రయపడుతున్నాము అన్న ఒకే ఒక ప్రశ్న మనలో రగులుతుంది. అది వైరాగ్య భావన నుండి మనల్ని సత్యాన్వేషణ వైపు నడిపిస్తుంది. ఇలా మానవులు నడవాలనే చిదంబరంలో శివుడు సూక్ష్మ దృష్టికి తప్ప జ్ఞానేంద్రియ దృష్టికి కనిపించని విధంగా ఆకాశలింగంగా వెలిశారు. స్వస్తి.